ఎండలో ఎండబెట్టే పని లేకుండా టమాటాతో చాలా అంటే చాలా రుచిగా చిప్స్ లాంటి రెసిపీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. టమాటాతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం టమాటాలు తీసుకోవాలండి. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని కట్ చేసుకొని ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. ఈ చిప్స్ వచ్చేసి పిల్లలకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి. టమాటా కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి. కాకపోతే మరి చిన్నపిల్లలైతే కొంచెం కారం అనేది తగ్గించుకొని వేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ప్లేట్లోకి ఈ విధంగా నేను ఆ పిప్ అనేది రాకుండా కేవలం ఈ టమాటా గుజ్జు ఏదైతే జ్యూస్ లాగా వస్తుందో దాన్ని మాత్రమే ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకుందామండి. పావు చెంచా వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మిరియాల పొడి వచ్చేసి కూడా పావు చెంచా వరకు వేసుకుంటున్నాను అండి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి గుజ్జులో కలిసే వరకు. ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ పిండి వేసుకుంటున్నామండి. 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. మనకి ఇంకా కొంచెం ఎక్కువే పడుతుంది. అంటే మనం తీసుకున్న ఈ గుజ్జుకి సమానంగా ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకు ఇంకా కొంచెం పిండి అనేది పట్టిందండి. కొంచెం జారుగా ఉంటే ఇంకొంచెం పిండి వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవడమే. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని బండపైన ఇంకొంచెం సేపు చక్కగా నొక్కుకొని ఆ తర్వాత కొంచెం పిండి తీసుకొని పొడి పిండి గోధుమ పిండి వేసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ చపాతీకి హోల్స్ పెట్టేసుకోవాలండి స్పూన్ సహాయంతో. ఆ తర్వాత చుట్టూ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను. నీట్గా ఒక స్క్వేర్ షేప్లో చపాతీ అనేది స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ ఈ విధంగా నీట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుంటున్నానండి. వీటిని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత తయారు చేసుకున్న ఈ చిప్స్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక గిన్నెలోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా నేను 4 బ్యాచెస్ లాగా వేసుకున్నానండి. 4 సార్లు వేసుకున్నాను నేను తీసుకున్న కప్పున్నర పిండికి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారం, అలాగే పావు చెంచా ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి. ఇక్కడ నేను పెరి పెరి మసాలా కూడా వేసుకుంటున్నానండి. మీరు పెరి పెరి మసాలా ప్లేస్లో మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే చాట్ మసాలా వేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న చిప్స్లో వేసుకుంటే చాలు. చాలా రుచికరమైన టమాటా చిప్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. నిల్వ కూడా ఉంటాయండి, చాలా రుచిగా కూడా ఉంటాయి. మరి మీ అందరికీ గోధుమ పిండి టమాటా కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ చిప్స్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.